సమీపముగా మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా ఒంటరిగా మిగిలి విలపించిన నాన్నవారే నన్ను విడిచిన ఒంటరిగా మిగిలి విలపించిన నా కన్నీటిని తుడిచి నన్ను బలపరచి ముందుకి నడిపించిన నా సమస్తమా నా కన్నీటిని తుడిచి నన్ను బలపరచి ముందుకి నడిపించిన నా సమస్తమా మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా ఆలోచనలన్నీ చెదరిపోయినా ఆదరణ లేక అలసిపోయినా ఆలోచనలన్నీ చెదరిపోయినా ఆదరణ లేక అలసిపోయినా నీ ఆలోచన చెప్పి నన్ను ధైర్యపరచి నిర్భయముగా నడిపించిన నా ధైర్యమా నీ ఆలోచన చెప్పి నన్ను ధైర్యపరచి నిర్భయముగా నడిపించిన నా ధైర్యమా మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా
నా అక్కరలన్నిటిలో కలత చెందగా ఆధారము లేక కృంగిపోయినా నీ మహిమను కురిపించి నన్ను తృప్తిపరచి సమృద్ధిగా నడిపించిన నా రహస్యమా, నీ మహిమను కురిపించి నన్ను తృప్తిపరచి సమృద్ధిగా నడిపించిన నా రహస్యమా, మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము, స్తుతి స్తోత్రము. మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము, స్తుతి స్తోత్రము. నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా, నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా. ఏ దేవుడు ఏ జనాంగానికి దేనంత సమీపముగా, ఏ దేవుడు ఏ జనాంగానికి దేనంత సమీపముగా, మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము, స్తుతి స్తోత్రము. మాకు తోడై నడిచిన యేసయ్యా నీకే స్తోత్రము, స్తుతి స్తోత్రము. నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా, నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా, నిజముగా మొరపెట్టగానే మాకు సమీపమై ఉన్న నా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు తను తాను సజీవునిగా కనపరుచుకున్నటువంటి ఆ రోజుల్లో ఆయన పునరుద్ధానుడైన ఆదివారం మొదలుకొని మరుసటి ఆదివారం వరకు అనగా 8 రోజులు గడిచాయి. మొదటి ఆదివారం రోజున 11 మంది శిష్యులకు ఆయన కనిపించారు, అనేక విషయాలు వారితో చెప్పారు. ఆ టైంలో ఈ తోమ వారితో లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడో మనకి రాయబడలేదు, కానీ లేకపోగా 11 మంది చెప్పిన ఆ సత్యాన్ని నమ్మలేకపోయాడు. 11 మంది చెప్తున్న మాటని పెడచెవిన పెట్టాడు ఈ తోమ. ఆయన పక్కలో చేయి పెట్టి ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మనంటాడు. ఆ మాట ప్రభు విన్నారని. మరుసటి 8 రోజుల తర్వాత అనగా మరుసటి ఆదివారం సాయంత్రం వీళ్ళందరూ ఒక గదిలో కూర్చున్నారు. వారందరూ కూర్చున్న సమయంలో, కూడుకున్నటువంటి సమయంలో వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ప్రభు వారి మధ్యకి దిగి వచ్చారు. ఆమె నా ప్రభు ఎవరంటే, తలుపులు మూసుకుని మనం ఉండొచ్చు, అవసరాన్ని బట్టి నువ్వు పిలవకపోయినా మూయబడిన తలుపులు వేసుకుని ఉన్నా ఆయన కోరుకున్నట్లయితే తప్పనిసరిగా మన మధ్యకి దిగి రాగలిగిన వాడు. ప్రియులారా, చక్కని మాట మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ రోజున తోమ వారితో ఉన్నాడు. వారి మధ్యకి దిగి వచ్చి డైరెక్ట్గా తోమాతోనే ప్రభు మాట్లాడుతున్నారు. మీకు సమాధానం కలుగునుగా కానీ
అందరిని దీవించి ధైర్యపరిచి వారిలో ఉన్న కలవరాలన్నీ తొలగిపోయేటట్లుగా ఒక అభయ మాట సెలవిచ్చి సూటిగా తోమాతో మాట్లాడుతున్నారు. తోమా, ఇదిగోరా, నా చేతుల్లో వేలు పెట్టి చూడు, వాళ్ళు మేకులు కొట్టిన ఆ గుర్తుల్లో వేలు పెట్టి చూడు, నన్ను పక్కలో పొడిచిన బల్లెంతో పొడిచినటువంటి ఆ గాయంలో నీ చేయి పెట్టి చూడు అని చెప్పారు. ఒక చక్కని మాట ప్రభు అక్కడ హెచ్చరిస్తూ చెప్తున్నారు. యోహాను సువార్త 20 అధ్యాయం 26, 27 వాక్య భాగాలు మనం గమనిస్తూ, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. అంతకంటే ముందుగా 27వ వాక్య భాగంలో, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఒక చక్కని మాటని హెచ్చరిస్తూ ప్రభు చెప్తున్నారని. తోమాతో సూటిగా మాట్లాడుతున్న మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని హెచ్చరిస్తున్నారు. హెచ్చరిక. ఎవరైనా కాలు జారి నదిలోనూ కాలువలో పడిపోతుంటే మనం ఆగాగాగు అని హెచ్చరిస్తాం. అలా హెచ్చరిస్తున్నారు. ఏదో ఒక ప్రమాదపు అంచులో ఉన్నట్లుగా యేసు ప్రభు ఎంతో ఆందోళనతో తోమాని హెచ్చరిస్తున్నారని. పునరుద్ధానుడైన తరువాత అనేక రుజువులు చూపించారు, అనేక విషయాలు బోధించారు. ఆ క్రమంలోనే ఒక విశ్వాసంలో బలహీనమైపోతున్న తనకు సంబంధించిన మనిషిని సరిచేస్తున్నట్లు ఇక్కడ గమనిస్తున్నాం. విశ్వాసివై ఉండు అంటున్నాడు. ఇంగ్లీష్లో మీరు గమనిస్తే ప్రభు చక్కని మాట చెప్తారండి. అక్కడ ఏమనుందంటే, ఆయన ఏమంటాడంటే, బీ నాట్ ఫెయిత్లెస్, బీ నాట్ ఫెయిత్లెస్, బీ నాట్ ఫెయిత్లెస్ బట్ బిలీవింగ్, బిలీవింగ్, నమ్ము. బీ నాట్ ఫెయిత్లెస్, అవిశ్వాసిగా ఉండొద్దు. మరి ఎలా ఉండమంటావు ప్రభు అంటే, బీ లివింగ్, బీ లివింగ్, బిలీవింగ్. గట్టిగా నమ్మి ఉండు. ఎందుకు నమ్మాలి? యేసు ప్రభు యందు ఆ విశ్వాసంలో కోల్పోతే ఏమిటి నష్టం? చాలా ఖండితంగా చెప్తున్నారు. 11 మంది నమ్మిన సంగతిని ఇతను లేకపోవటం మొదటి తప్పు అయితే, లేకపోయినప్పుడు జరిగిన సంభవాన్ని చెప్పినప్పుడు నమ్మకపోగా అతను అంటాడు, నేను ప్రత్యక్షంగా తాకితే కానీ, నేను రుజువులతో సహా చూస్తే కానీ నమ్మనంటాడు. అంటే అనుమానం మనిషిని ఎంతగా దిగజారుస్తుందో ఇక్కడ మనం గమనిస్తాం. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. బీ లివింగ్, బిలీవింగ్. ప్రియులారా, ఆలోచించండి, ఎందుకు ప్రభు హెచ్చరిస్తున్నాడు అక్కడ? తోమ అవిశ్వాసాన్ని ఎందుకు గద్దిస్తున్నాడు? ఆయన చెప్తారు, చూసి నమ్ముతానంటున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే విశ్వాసానికి బేస్ ఏంటంటే, చూసి నమ్మేవాళ్ళు అనేకులు, కానీ చూడకుండా ఆత్మజ్ఞానంతో ఆత్మనేత్రాలతో గ్రహించగలిగిన వారు ధన్యులు. దాన్ని ఏమంటారంటే విశ్వాసం. విశ్వాసానికి నిర్వచనం ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు మనకు విశ్వాసం ఆధారం. అదృశ్యమైనవి ఉన్నాయి, విశ్వాసం దానికి మనకు ఆధారం. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యందు విశ్వాసం ఎలా ఉంటుందో అవన్నీ మనం చవి చూడాలంటే విశ్వాసం మనకి ఆధారం. ప్రియులారా, ఈ పూట మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు చాలా ఒక ప్రాముఖ్యమైన సంగతిని తోమాకు నేర్పిస్తున్నారు. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ
అవిశ్వాసం చోటు చేసుకుంది. కనుకనే ఆయన హెచ్చరిస్తున్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ప్రభువు శరీరధారిగా సశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి మాటలో 58వ వాక్యంలో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయనట అక్కడట అనేకమైన అద్భుతాలని చేయలేకపోయాడట. అంటే అర్థం ఏంటో తెలుసునండి, అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని కార్యాలు జరగవు. అవిశ్వాసం ఉన్న చోట దేవుని కార్యాలు ఆయన చేయలేడండి. కనుక మనం గమనించాల్సిన మాట ఏంటంటే, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము. ఆమేన్. కాబట్టి అవిశ్వాసం ఉన్న దగ్గర అక్కడ రాయబడుతున్న మాట అనేకమైన అద్భుతాలు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో ఒకటి కాదండి, మనం వెళుతున్న మార్గంలో అనేకమైన అద్భుతాలు చేయాలని ఆయన కోరిక. అయితే మన జీవితంలో దేవుని అద్భుతాలు చవి చూడలేకపోవటానికి, మన కన్నులతో చూడలేకపోవటానికి ప్రబలమైన కారణం ఏంటంటే అవిశ్వాసం. విశ్వాసం ఉంది కానీ దాని పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. విశ్వాసంలో బలహీనులం కాకూడదండి, బలవంతులై ఉండాలి. విశ్వాసంలో నానాటికి మనం ఎదగాలండి, అభివృద్ధి చెందాలి. అది పునరుద్ధానుడైన తరువాత ప్రభు కోరుకుంటున్న కోరిక. ఈ మాటలు వింటుండగా మనం ఒకసారి ఆలోచించేద్దాం. మన విశ్వాసంలో ఎంతగా ఎదుగుతున్నాం? సంవత్సరాలు గడిచి వెళ్ళిపోతున్నాయి, కాలాలు మారుతున్నాయి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ప్రభు రాకడ గుర్తులు అక్షరాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఆ విశ్వాసాన్ని కనుక పెంచుకోకపోతే లేఖనాన్ని బట్టి గమనించాలా, మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. లేఖనం చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే మనలో ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే విశ్వాసం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా, ఎన్ని సందర్భాల్లో వింటున్నా, ఈ విశ్వాసం అనేది నేర్చుకున్న కొలది కొత్తగా ఉంటుందండి. అదే విశ్వాసంలో ఉన్న గొప్పతనం. ప్రియులారా, కొన్ని మాటలు మీతో చెప్తాను, బాగా ఆలకించండి. ఎందుకు ఒక వ్యక్తి అవిశ్వాసులకు వెళ్తాడు? విశ్వాసే రాను విశ్వాసులు పెరగాల్సింది పోయి అవిశ్వాసికి ఎందుకు మారుతాడో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. బాగా గమనించండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్తనట, ఆ ప్రకాశాన్నట వారికి ప్రకాశింపకుండి నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. అవిశ్వాసం ఉంటే ఎంత ప్రమాదం అంటే, ఈ యుగ సంబంధమైన సాతానుడట ఏం చేస్తాడంటే, వారు కన్నులతో దైవ కార్యాలు చూడకుండా, దైవ సంబంధమైనటువంటి విషయాలను చూడకుండా వారి కన్నులకు అటు గుడ్డితనము కలుగు చేస్తాడట. అంటే తోమా ఇప్పుడు తన స్థితి ఏమవుతుందో తెలుసునా? 11 మంది ప్రభును చూసి నమ్మారు, వెంటనే నమ్మారు. ఇతగాడు లేకపోగా ఆయన ప్రత్యక్షమయ్యాడనే సంగతి తెలిసినప్పుడు వెంటనే దానికి లోబడకుండా, నేను నమ్మను, నేను తాకాలి, నాకు రుజువులు కావాలి అని అదో రకమైన వ్యతిరేకపు మనస్సు, రెబల్ మైండ్, రెబల్ స్పిరిట్ అతనిలో ప్రారంభమైంది. కారణం ఏంటో తెలుసండి? ఎప్పుడైతే అవిశ్వాసాన్ని చోటిస్తామో, వారు విశ్వాస సంబంధమైన కార్యాలు చూడకుండా
ఈ యుగ సంబంధమైన సాతానుడు ఏం చేస్తాడంటే వారి దైవ కార్యాల్లో ఎదగకుండా వారి అవిశ్వాసాన్ని బట్టట వారి కన్నుల కట్ట గ్రుడ్డితనం కలుగు చేస్తాడు. కాబట్టి ఆ గ్రుడ్డితనం వారికి ఆధ్యాత్మికమైన ఎదుగుదల కనపడకుండా, ఆధ్యాత్మికమైన విషయాల మీద మనసు వెళ్లకుండా ఈ అవిశ్వాసం ఏం చేస్తుందంటే వారిని కృంగిపోయేటట్లుగా చీకట్లోకి తీసుకువెళ్ళిపోతుంది. అందుకే ప్రభువు తోమాని హెచ్చరిస్తున్నాడు, తోమా అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. ఆమె కాబట్టి గమనించండి, అవిశ్వాసం వల్ల మనిషి ఎంతగా ఎదగాలో అంతకు ఎదగలేడు. దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం ఎదగలేవండి. కనుకనే ఈ పూట మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే విశ్వాసివై ఉండు, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. ప్రియులారా, అవిశ్వాసం వల్ల ఎంత నష్టమో తెలుసునండి. ఒకసారి దైవజనుడైన ఎలీషా బ్రతుకున్నటువంటి రోజుల్లో ఈ షోమ్రోను పట్టణాన్ని బెన్హదద్ అనే ఒక రాజు శత్రువు దేవుని ప్రజల పట్టణాన్ని ముట్టడి చేసి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు లోపలికి రాకుండా బయటికి వెళ్ళకుండా ఇదిగో ఇలాగా లాక్డౌన్ చేసి పడేసాడండి. లాక్డౌన్ చేసాడు. లోపలికి వెళ్ళటానికి లేదు, బయటికి పోవటానికి లేదు, బయట నుంచి ఆహారం లోపలికి రావటానికి లేదు, బయట వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకునేదానికి లాక్డౌన్ అయిపోయింది. ఎన్ని రోజులయ్యా అంటే రాను రాను దిగజారిపోతున్న పరిస్థితులు. ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినాయంటే ఆ షోమ్రోను పట్టణాన్ని ఏలుబడి చేస్తున్న ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, వాళ్ళ కష్టాలు చూడడానికి ప్రాకారం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. సాయంత్రం పూట ఒక స్త్రీ ఏడుస్తూ అడుగుతుంది, అయ్యా ఆకలితో అలమటించిపోతున్న మా పరిస్థితి ఏంటంటే, రాజు ఇచ్చిన జవాబు ఏంటో తెలిసిన మీరు లేఖన తర్వాత చదవండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన అంటాడు, అమ్మా దేవుడే మనకు సహాయం చేయట్లేదే. మీరు గమనించండి ఆ మాట. 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని గమనిస్తే, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును. చూసారండి, యెహోవా నీకు సహాయం చేయింది నేను ఎక్కడి నుంచి సహాయం చేసేది అని రాజు వాపోతున్నాడు. రాజులు కూడా హెల్ప్లెస్, రాజులు కూడా నిస్సహాయ స్థితి. ఈరోజు మనం ఉన్న పరిస్థితులు గమనిస్తే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న అధిపతులు, అగ్రరాజ్యాలను పరిపాలిస్తున్న మహాగణులు సహితం చేతులు ఎత్తేస్తున్నారు, మేమేమి చేయలేకపోతున్నాం. అదేంటండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అధికారం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా. లేఖనం చెప్తుంది, యెహోవా సహాయం చేయనిదే ఏ రాజు కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రజలకి ఏమీ చేయలేదు. అంటే అర్థం ఏంటంటే, ఒక శ్రమ అనుమతించబడాలన్నా, ఆ శ్రమ నుంచి విడుదల పొందాలన్నా దాన్ని చేయగలిగింది ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, బాగా ఆలకించాలి. మనం ఉన్న పరిస్థితులను బట్టి ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు. ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి మనం గమనించాలా, ఏదైనా చేయగలిగేది దేవుడు మాత్రమే. ఆమేన్. కనుక ఆ సందర్భాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే భయంకరమైన కరువు. ఎంత కరువు అంటే మనుషులు పీక్కు తినే రోజులు అవి. మనుషులు పీక్కు తింటున్నారండి. మీరు ఆ వాక్యాన్ని గమనిస్తే ఎంత భయంకరమైన కరువు అంటే అరపావురెట్ట 5 రూపాయలకు అమ్ముతున్నారటండి. పావురపు రెట్టలను తింటున్నారు. ఆహారం కాదండి, ధాన్యం కాదు తింటుంది. ఎంత భయంకరమైన కరువో. ఆ కరువు దినాల్లో ధాన్యం అయిపోయింది, ధనం అయిపోయింది,
రాజు సహితం హెల్ప్లెస్ అయిపోయాడు, హోప్లెస్ అయిపోయాడు, ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ప్రజల్ని ఎవరు ఆదుకోవాలి? అందుకే దేవుడు దైవజనుడైన ఎలీషాని దేవుడు లేపాడు. లేపి రాజుకు ఒక వర్తమానాన్ని పంపించారు. పంపిస్తే రాజుగారి దగ్గర ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారి ఎలాంటి వాడంటే ప్రతిదానికి అతన్నే అడుగుతాడు. ఎందుకు ఆ రాజ్యం పతనం అయిపోయిందంటే, రాజు అనేవాడు దేవుని మీద ఆధారపడితే దేవుడు చక్కని ఆలోచన చెప్తాడు, దేవుడు ఆలోచనకర్తడు. కానీ ఈ రాజు, ఇశ్రాయేల్ రాజు, దేవుని ప్రజలుగా ఏలుబడి చేస్తున్న రాజు. దేవుడు ఎవరు తెలుసండి వీళ్ళకి. తెలుసు కూడా అతను ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే ఒక అధికారి మీద ఆధారపడుతున్నాడు. ప్రతిదానికి అతని మీదనే. ఒక చిన్న ఆలోచన కావాల్సి వచ్చినా, ఒక చిన్న సమస్య వచ్చినా అతని దగ్గర సలహా తీసుకుంటాడు. అతను చెప్పినట్టుగానే రాజు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇంతకి పరిస్థితి ఎలా వచ్చిందంటే, అతను లేకుండా, అతని సలహా లేకుండా ఆ రాజ్యంలో ఏది జరగని స్థితి. ప్రియులారా, ఆలోచించండి. దైవజనుడి ఎలీషా ఏమంటాడంటే, ఇదిగో రాజా, నీవు ఎందుకు అవిశ్వాసంతో దిగజారిపోతున్నావు? నా దేవుని బట్టి చెప్తున్నాను, నా దేవుడు చెప్పాడు, ఆ మాట మీద విశ్వాసం ఉంచు. ఏమని చెప్పాడు తెలుసునా? రేపటికి ఈ సమయానికి, మరలా రేపటికి ఈ టైంకి నీ రాజ్యంలో ధాన్యాన్ని కొలుస్తావు. అదేంటి 24 గంటలు ఎలా కార్యం జరుగుతుంది? విత్తనం విత్తకుండా, వర్షం పడకుండా పంట ఎలా వస్తుంది, ధాన్యం ఎలా వస్తుంది? నాకు అదంతా తెలియదు. రేపటికి ఈ సమయానికి మీరు గమనిస్తే 7వ అధ్యాయం మొదటి నుంచి 2 వాక్యాలు మనం గమనిస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్న పిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలలు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు ఈ అధికారితో చెప్తున్న మాట ఏంటంటే, ఎలీషా, ఇదిగో నీవు కన్నులారా దాన్ని చూస్తావు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. ఈ అధికారి అంటున్నాడండి, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా సరే ఇది ఎలా జరుగుతుంది? 24 గంటల్లో ఇది ఎలా సాధ్యం? ఇన్ని రోజులు కరువు 24 గంటలు ఎలా తీర్చబడుతుంది? ఒకసారి ఆలోచించేయండి దేవుని ప్రజలారా. ప్రభు ఎంత సమర్థుడంటే 24 గంటల్లోనే ఉన్నవి లేనట్లుగా మార్చేయగలడు సమర్థుడు మన దేవుడు. ప్రియులారా, ఆలోచించాలి. 24 గంటల్లో ఇప్పుడున్న పరిస్థితులన్నీ తారుమారు చేయగలిగిన ఒకే ఒక శక్తిమంతుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. ఈ అధిపతి అంటాడు, 24 గంటల దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన అంత ధాన్యం రాదంటాడు. ఎలీషా విశ్వాసమును బట్టి చెప్తున్నాడు, ఇదిగో రేపటి దినాన్ని నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు తినవు. చరిత్రలు నువ్వు ఆ తర్వాత అధ్యాయంలో మీరు గమనిస్తే, ఎలీషా చెప్పినట్లుగానే ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ పట్టణపు పొలిమేరల్లో 4 కుష్ఠరోగులు ఉన్నారండి. మనం ఆ చరిత్ర గమనిస్తే 4 కుష్ఠరోగులు పట్టణపు గవిని దగ్గర కూర్చుని, బాబు మనమా కుష్ఠరోగులు ఎవరైనా అంత ముద్ద పెడితే బతికేవాళ్ళు. ఇప్పుడు జనం దగ్గరే తిండి లేదు, వాళ్ళే తిండి లేక చేస్తున్నారు, మనకు పెట్టే పరిస్థితి లేదు. అందుకని ఊరు బయట మనం ఉన్నాం కనుక, ఊరు బయటకు వెళ్తే ఆ శత్రువులు చంపేస్తారు, ఊరు లోపలికి వెళ్ళినా వీళ్ళు పెట్టక చంపేస్తారు. అందుకని ఇక్కడున్నా చేస్తాం, లోపలికి వెళ్ళినా చేస్తాం కనుక ఒక పని చేద్దాం, మనం 4 వెళ్ళిపోయి షోమ్రోన్ ద్వారానికి వెళ్ళిపోయి ఆ యొక్క సిరియన్ దండుపేటలోకి వెళ్దాం. పెడితే అంత ముద్ద పెడతారు, లేదా చంపి పడేస్తారు. ఎక్కడున్నా చచ్చేదే, ఆ చచ్చేది వాళ్ళ దగ్గరే చచ్చిపోదామని చెప్పి వీళ్ళు ఒక ఆలోచన చేసి ఆ సిరియన్ దండుపేటలోకి వెళ్ళారు. వెళ్తే
అక్కడేం జరిగింది తెలిసిందండి? ఈ నలుగురు కుంటుకుంటూ వెళ్ళేసరికి ఎవరో తరిమినట్టుగా చల్లా చెదురుగా వస్త్రాలు, ఆహార ధాన్యం, వెండి, బంగారు అన్నీ వరుసగా కుప్పలు కుప్పలు పోస్తున్నాయి. ఎవరో తరిమేసినట్టుగా దొంగలు పడ్డ ఇల్లులాగా గందరగోళంగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, బాబు వీళ్ళంతా దాక్కున్నారేమో, మనం చంపేస్తారేమో అని మొత్తం వెతికారండి. దండుపేట అంతా వెతికితే ఒక్కడు కనిపిస్తలేదు. మొత్తానికి వీళ్ళలో ఒకడు అంటాడు, ఒరే మనకు బంపర్ ఆఫర్ దొరికింది అని చెప్పి బంగారు ఆభరణాలను, విలువైన వస్తువులను తీసుకెళ్ళి ఒకరు దాచుకున్నారు. మరొకసారి మళ్ళా వచ్చి మళ్ళా తీసుకెళ్ళి దాచుకుని వచ్చారు. మరొకసారి అరే ఈ క్షణం వరకు మనకి పట్టెడు అన్నం లేక చావు బతుకుల మధ్యలో ఇక్కడికి వచ్చాము. మన బతుకు తెరువు ఒక్కటే కాదు, పట్టణం అంతా ఆకలితో చచ్చిపోతున్నారు. వారికి శుభ సమాచారం కనుక చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఆలోచన చేసి మొత్తానికి సమాచారం రాజు దగ్గరికి చేర్చారు. ఈ సమాచారం విని దైవజనుడు చెప్పిన మాటను నమ్మాలి కదా. దైవజనుడు అప్పటికే చెప్పిన మాటను నమ్మక రాజు అంటాడు, ఈ సిరియా రాజు మనల్ని చంపడానికి ఆకలితో అల్లాడుతున్నామని, వాళ్ళు వెళ్ళిపోయారని మనం బయటికి రప్పించి వాళ్ళు దొంగ దెబ్బతీస్తాడేమో, చంపుతాడేమో అని మరింత భయపడిపోతున్నారు. మొత్తానికి ఒక చక్కని ఆలోచన చేసి మొదటగా కొంతమందిని పంపటం, వారెళ్ళి జరిగినట్లుగా అక్కడున్న పరిస్థితిని అంతా వివరించి చెప్పటం, మొత్తానికి అక్కడున్న ధాన్యాన్ని, ఆహారం అంతా కూడా వీళ్ళు వెళ్ళి, రాజ్య ప్రజలందరూ వెళ్ళి చక్కగా 24 గంటల్లోనే ఎలీషా చెప్పినట్లుగా ఆహారాన్ని తీసుకొచ్చి, ఏ మాట ప్రకారం ఏ సమయం అయితే చెప్పాడు ఎలీషా అదే మాట ప్రకారం ఈ షోమ్రోను ద్వారం దగ్గర రూపాయికి, మీరు గమనిస్తే చక్కని మాట్లాడు, ఏదైతే ఎలీషా నోట చెప్పబడిందో అదే కొలత కొలుస్తూ ఉన్నారు. ఆమె ఆ కొలిచేటప్పుడు ఏ అధికారి అయితే నేను నమ్మను అన్నాడు, అదే అధికారిని ఆ గుమ్మం దగ్గర పెట్టి దీనంతా సూపర్వైజింగ్ చేయమన్నారు. అసలే మనోళ్ళు మహా ఆకలితో ఉన్నారు, ఆకలి చావులు కదండి. మొత్తానికి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఏ అధికారి అయితే నేను నమ్మను అన్నాడో ఆ అధికారిని తొక్కి చంపేశారు. ప్రియులారా, అవిశ్వాసం. ఏ మాట అయితే దైవజనుడు చెప్పాడో ఆ మాట ప్రకారం ఆ ఆహారాన్ని కళ్ళతో చూశాడు కానీ పట్టెడు అన్నం తినకుండానే చనిపోయారు. అవిశ్వాసం మనిషిని ఎంతగా దిగజారుస్తుందంటే చావు దగ్గరికి తెచ్చుకుంటుందండి. కనుక మన చరిత్రను బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దైవజనుని మాటని మనం విశ్వసించాలి. దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రతి మాట, దైవ సేవకు నోట నుంచి వచ్చే ప్రతి మాటని మనం దాన్ని క్లెయిమ్ చేసుకోగలిగితే, కరువులో ఆనాడు 24 గంటల్లోనే తన ప్రజలకు ఆహారం అందించిన దేవుడు ఈరోజు మనకు కూడా ఈ భయానకమైన పరిస్థితుల్లో, నీకు ప్రపంచం అంతా కరువు ఉండొచ్చేమో, అన్ని ద్వారాలు మూయబడుతూ ఉండొచ్చేమో, బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా కూడా ఆహారం నీ దగ్గరికే తీసుకుని రాగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు. తన ప్రజల ఆకలితో అలమటిస్తుంటే ఆనందించేవాడు కాదని, తన ప్రజల అక్కరల నిమిత్తం ఆయన దిగి వస్తాడు, విశ్వాస సంబంధమైన కార్యం చేస్తాడు. అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే మనిషిని ప్రాణాపాయంలోకి తీసుకొస్తుంది. ప్రైజలా. రెండవది ఒకసారి సీమోను పేతురు అలాగే మిగతా 11 మంది శిష్యులు యేసు ప్రభు ఒక సాయంకాలం వేళ నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని సముద్రం మీద వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళని పంపించేసి యేసయ్య జనానికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆయన ఏకాంతంగా ప్రార్థనలు గడుపుతూ కొంత సమయం గడిచిందని. రాత్రంతా ప్రయాణం చేసి వీళ్ళు అద్దరికి ఇంచుమించుగా సముద్రపు ఒడ్డుకు వెళుతున్నారు. అద్దరు కనపడతా ఉంది. ఆ మధ్యరాత్రి వేళ ఒక పెద్ద తుఫాను అలజడి రేగుతూ ఉందండి. అలజడి రేగుతూ ఉన్నప్పుడు సముద్రం మీద దగదగ మెరుస్తూ బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వస్తున్న వ్యక్తిని చూసి వీళ్ళలో ఒకరు అంటారు, అమ్మో ఈ సముద్రంలో చనిపోయిన వ్యక్తి భూతమై వస్తున్నాడు, బాబోయ్ భూతం అని భయపడిపోయి కేకలు పెడుతున్నారని. మొత్తానికి ఆ భయాందోళన మధ్యలో ప్రభు భయపడకండి నేనే అని చెప్పారు.
మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో ఆ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయాలు మనం గమనిస్తే యేసు ప్రభు చెప్తున్నారు కదా, 14వ అధ్యాయం 27వ వాక్యంలో, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఈ సందర్భం మనందరికి పరిచయమైందే. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, పేతురు కోరిక బాగానే ఉంది. నీవే అయితే, చూసారండి, నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వు అంటే అర్థం ఏంటంటే, నీలాగా నడవటం నాకు నేర్పించు అని అడిగాడు. యేసయ్య ఎలాగ నడిచాడు ఈ లోకంలో అంటే, ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగి నడిచాడు. ఈ ప్రకృతి ఆయన మాటకి లోబడిందండి. మన కడుపును పుట్టిన పిల్లలు మనకు మాట వినని పరిస్థితి. కానీ ప్రభు మాట, ప్రకృతి పంచభూతాలు ఆయన మాటకి లోబడుతున్నాయి. అలాంటి అధికారం కలిగిన నడక నాకు నేర్పించు అని అడుగుతున్నాడు. ప్రభు అన్నారు, నాలాగే నడువు అన్నారు. మొత్తం మీద ప్రయాణపు ప్రారంభం బాగానే ఉందండి. ప్రారంభం నడక బాగానే ఉంది. కానీ మధ్యలో మీరు విచిత్రమైన మాట అక్కడ కనబడుతుంది. అతడట గాలిని చూశాడట. ప్రపంచంలో ఇంతవరకు గాలిని చూసిన వ్యక్తి ఎవరు లేరు. కానీ బైబిల్లో గమనించితే ఈ పేతురట కంటికి కనబడిన గాలి ఎలా చూసాడో మనకు అర్థం కాదండి. కొంతమంది ఇప్పుడు కూడా కనబడని పరిస్థితులు చూసి ఊరికి భయపడిపోతారు. ఇప్పుడు కరోనా తెగులు వచ్చింది. ఎవరిని చూసినా నోరార పలకరించేది లేదు, చేతులు పట్టుకునేది లేదు. వింటున్నారా? ఒక దగ్గర కూర్చున్న మనిషి మరలా రెండో చోట కూర్చుంటాకి లేదు. భయంకరమైన పరిస్థితులు మన మధ్యలో ఉన్నాం. కనబడని దానికి అంత భయపడిపోతున్నాం. అంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పని కాదు, కానీ కనబడిన దానికి ఎంత భయం. కానీ మనం ఎవరో తెలిసినా, ప్రకృతిని శాసించగలిగిన వారం, ప్రకృతి శక్తుల మీద, ఈ ప్రకృతిలో ఏర్పడే ప్రభావాల మీద అధికారం నడవగలిగిన వారు. ప్రభు అంటే నాలాగా నడువు. నడక ప్రారంభంలో బాగానే ఉంది, కానీ కనబడని ఆ భయాందోళన చూశాడట. కనబడని వాటిని చూశాడట. భయం ఏం చేస్తుందంటే, అవిశ్వాసం ఏం చేస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది. విశ్వాసం ధైర్యాన్ని పుట్టిస్తుంది. అవిశ్వాసం పిరికివాణిగా చేసేస్తుంది. అవిశ్వాసం పిరికివాణిగా చేసేస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడు అయిపోతావు. కనుక ప్రియులారా ఆలోచించండి. ప్రభు అంటున్నారు అల్ప విశ్వాసి. విశ్వాసంతో బయలుదేరే బాగానే ప్రకృతికి విరుద్ధమైన నడక, స్వభావ సిద్ధమైన పరిస్థితులకు విరుద్ధం. అంటే ఇది దేవుని శక్తి చేత నడిపించే నడక. ఇది దేవుని వలె నడవటం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వలె నడిచేవాడని. క్రైస్తవుడు అంటే మనం ఎలా నడవాలంటే ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగి నడవాలి. ఆమె ఈ రోజున ఒక దయ్యాన్ని చూస్తే భయం, రోడ్డు మీద పొరపాటును రాలిపోయిన నిమ్మకాయని చూస్తే భయం. ఎందుకు ఈ భయాలన్నీ అంటే ప్రకృతి మీద నీకు అధికారం ఉందని నీకు తెలియక, చీకటి శక్తుల మీద నీకు అధికారం ఉందని నీకు తెలియక. ప్రభు అంటారు నా వలే ఆయన అధికారం ఇచ్చి తన సేవకులు పంపించారు. తన ప్రజల మీద అధికారపు ఆత్మను కుమ్మరించారు. ఆమె కాబట్టి అవిశ్వాసువై ఉండకు. పేతుర్ని ప్రభు గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసి. నాలాగా నడవాలంటే ప్రకృతి మీద అధికారం కలిగి, పంచభూతాల మీద అధికారం కలిగి లోకంలో నడవాలంటే అది మామూలు నడక కాదు. అలాంటి అధికారం కలిగిన నడత
ఈ లోకంలో మనం నడవాలంటే అవిశ్వాసివై ఉండొద్దు. అందుకే ప్రభు పేతురు గారిని కూడా గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? అంతము వరకు అద్దరికి నడవాలంటే ఒక సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక ఒక బలమైన విశ్వాసం మనకి ఏం చేస్తుందో తెలుసునండి, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటాలలో కృంగిపోకుండా, మునిగిపోకుండా, పడిపోకుండా ధైర్యంగా నిలబెట్టి కడ వరకు నడిపిస్తుంది. అందుకనే లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడుతున్న మూల సిద్ధాంతం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ లోకంలో మనం జీవించాలంటే విశ్వాస మూలముగా ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో విశ్వాసం మనకు మూలమై, మూలధనమై ఉండాలి. ఆమె. మూడవది, దైవజనుడైన పౌలు గారు తన పత్రికలో మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ రోమా పత్రికలో పౌలు గారు చక్కని మాటలు తెలియజేస్తున్నారు. మొదటి అధ్యాయం 21, 22 వాక్య భాగాలను మనం గమనించుకుంటూ అక్కడ ఆ వాక్యాలు గమనిస్తే, వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారి వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇక్కడ చక్కని మాటని పౌలు గారు తెలియజేస్తున్నారు. వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదట. ఈ రోజుల్లో కూడా ఈ మాట యూదుల గురించి పౌలు గారు చెప్తున్నారు. వారికి దేవుడు తెలుసండి, నిజమైన దేవుడు ఎవరో, ఆరాధించుటకు అర్హుడు ఎవరో వారికి తెలుసు. మరి తెలిసినప్పుడు తెలిసిన దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. ఈ రోజులు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవునికి అన్ని విషయాల్లో మహిమను చెల్లించాలి. ప్రతి విషయమందు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుణ్ణి దేవునిగా మహిమపరచటం. ఎవరు మహిమపరుస్తారు? మహిమపరిచే హృదయం ఎవరికి ఉంటుంది అని అంటే, ఎవరైతే విశ్వాసంలో బలపడుతుంటారో వారు ప్రతి విషయంలో దేవునికి మాత్రమే మహిమను చెల్లిస్తారు. మన ప్రతి విషయంలో దేవునికి మహిమను ఆరోపించాలి. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్తున్నారు. వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేరు. అంత మాత్రం కాదు, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పట్లేదు. అందుకని వారి హృదయం అట అంధకారమయమైపోయిందట. ప్రియులారా, ఏ వ్యక్తిలో అయితే విశ్వాసము పెరుగుతుందో ఆ విశ్వాసి దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అతను వర్ధిల్లుతాడు. అతని జీవితం, అతని హృదయం వెలుగుతో నింపబడుతుంది. అలా కాకుండా ఎంతసేపు దేవుని ద్వారా మేళ్ళు అనుభవిస్తూ, కొంతమంది ఉంటారండి, ఎంతసేపు దేవుని దగ్గర అడుగుతూనే ఉంటారు కానీ ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించరు. దేవుడు కొన్ని ఇస్తాడు, కొన్ని ఆపుతాడు. మన వాళ్ళకున్న పాడు బుద్ధి ఏంటంటే ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించరు. అది ఇంకా అవ్వలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా నాకు ఈ కార్యం జరగలేదు, నాకు బిడ్డలు అవ్వలేదు, నాకు సంతానం లేదు, నాకు సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయి, ఇలాగా చిన్నపిల్లల్లాగా దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు. కనుక లేఖనాన్ని బట్టి గమనించాలి. ఎవరి అయితే దేవుణ్ణి దేవునిగా మహింపరుస్తారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి హృదయము వెలుగుతూ నింపబడుతుంది. ఎవరైతే ఆయన దేవుణ్ణి దేవునిగా మహింపరచరో, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పరో వారి హృదయం అట చీకటితో నింపబడుతుందట. ఏ హృదయంలో అయితే చీకటి ఉంటుందో ఆ చీకటిని ఆధారంగా చేసుకుని కొన్ని చీకటి శక్తులు ప్రవేశిస్తాయి, చీకటి శక్తులు ఏలుబడి చేస్తాయి.
కనుక ఈ రోజున ఆలోచించండి, మీ హృదయాన్ని ఏలుబడి చేస్తుంది దేవుని వెలుగ, లోకపు చీకట. చీకటికి మూలం ఎవరంటే ఆ అంధకారాన్ని కలిగి చేసే ఆ మనోనేత్రాలు మూసింది ఎవరో తెలిసిన ఈ యుగ సంబంధమైన సాతానుడు. మరొక మాట అదే అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, మొదటి అధ్యాయం రోమాపత్రిక 28వ వాక్యాన్ని గమనిస్తే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు. ఇక్కడ 3 పనులు చేయలేదండి ఇశ్రాయేలు ప్రజలు. ఏంటంటే, ఒకటి, దేవుణ్ణి దేవునిగా మహింపరచలేదు. రెండవది, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు. మూడవది, వారి మనస్సులో ఆయనకు చోటే లేదట. ఈ రోజున ఒకసారి ఆలోచించండి, మీ హృదయంలో చోటు దేవునికి ఎంత ఉంది? మన ఫోనుల్లో స్పేస్ ఎంత ఉందంటే అంత జీబీ ఇంత జీబీ అంటారు. ఉండటానికి కార్డు పెద్దగానే ఉంటుందని, దాని ఖాళీ ఉండదని. అలాగే మనిషి జీవితంలో కూడా ఎప్పుడు పనికిమాల చెత్త అది ప్రవేశిస్తున్న కొలది లోపల ఉన్న స్థలం ఖాళీ లేకుండా అయిపోతుంది. కనుక ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలో అడుగు పెడతారో అంధకారం తొలగిపోతుంది, ఆధ్యాత్మికమైన వెలుగు నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ప్రియులారా, లేఖనం చెప్తుంది, ఎప్పుడైతే ఓ వ్యక్తి జీవితంలో దేవుని చోటు ఇవ్వరో, దేవునికి స్థానం ఇవ్వరో, దేవుడట వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. భ్రష్టత్వం, వారు అన్ని రకాలుగా పతనం అయిపోతారు. అందుకే ఈ రోజున మేలుకొనండి. ఈ కడవరి దినాల్లో, భయంకరమైన రోజుల్లో మనం అందరూ కూడా మేలుకొల్పబడవలసిన రోజులు ఆసన్నమయ్యాయి. హృదయములో చోటు దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే భ్రష్టులుగా మార్చేస్తాడట. భయంకరమైన వ్యసనాలకు, భయంకరమైన లోకాశల్లో పడిపోతారు. కనుక నీ విశ్వాసివా అవిశ్వాసివా ఒకసారి ఆలోచించు. విశ్వాసివి అయితే దేవునికి చోటిచ్చి దేవుని మహింపరచటం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం నేర్చుకుందాం. అలాగున దేవునికి సొంతం అవుదాం. ఆమె అవిశ్వాసం వలన ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టిక, జాబితా అంతా కూడా ఆ 11 అధ్యాయాలు చాలా చక్కగా రాయబడుతుంది. ప్రభు స్పష్టంగా ఈ కొత్త నిబంధన సంఘానికి అపోస్తులుగా పిలువబడే అనేక ఈ 11 మందిలో, ఈ 12 మందిలో ఈ తోమాలో ఉన్న ఆ బలహీనతను సరిచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, కొత్త నిబంధన సంఘంలో ఉండే వ్యక్తి, సేవకుడైన విశ్వాసైనా ఎలా ఉండాలంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండాలి. బిలీవింగ్ ప్రతి దాన్ని నమ్మాలి. ప్రతి విషయంలో విశ్వాసాన్ని పెంచుకోవాలి. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు కరువులో పోషిస్తాడు, నా దేవుడు మంచి రోజులు ఇస్తాడు అనే ఆ విశ్వాస సంబంధమైన దృష్టి, ఆ దీర్ఘ దృష్టి మనకు ఉండగలిగితే విశ్వాసంలో ఉన్న ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి, ఆలకించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన చక్కని మాట ఏంటంటే, 29వ వాక్యం నుంచి మనము చదువుకుంటూ వెళ్తే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిరి. అంత మాత్రమే కాదండి, ఐగుప్తులు అలాగూ చేయి చూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారి సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయిరి. ఆమె మనం గమనిస్తే 33-34 వాక్యాలు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురు అయిరి.
ఐరి. యుద్ధంలో పరాక్రమం ఎప్పుడు వస్తుందంటే ఎదురవుతున్న పరిస్థితుల్లో పోరాడి గెలిచి ఒకదాని తర్వాత ఆ యుద్ధాల్లో గెలిచి పోరాడి ఆ యుద్ధాలు అలవాటై రాను వాళ్ళు ఏమవుతారంటే పరాక్రమశాలి. ఎలాంటి యుద్ధంనైనా సరే, ఎంతటి వ్యక్తినైనా ఢీకొనటానికి సిద్ధపడతారు. అలా మార్చింది ఏంటో తెలిసిన విశ్వాసం. కనుక ఆధ్యాత్మికమైన మన జీవితంలో కూడా ఈ ఎదురవుతున్న పోరాటాలు, తెగులే కావచ్చు, కరువే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు కలకాలం ఉండవండి. కష్టాలు కలకాలం కాపురం చేయవు. కనుక దేవుని బిడ్డ, నీలో ఉన్న ఆస్తి, నీలో ఉన్న ఆయుధం, నీలో ఉన్న ధైర్యం ఏమిటో తెలుసా? నీ విశ్వాసమే. ప్రభు అనేక చోట్ల అద్భుతాలు చేసినప్పుడు చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీలో కార్యం చేస్తుంది. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సుస్పష్టంగా హెచ్చరిస్తూ కొత్త నిబంధన సంఘపు అపోస్తులకి చెప్పిన ఒక హెచ్చరికతో కూడిన మాట ఏమిటంటే, నీవు ఆధారాలని తడిమి చూసి నమ్మటం కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకే ప్రభు చెప్తున్నారు, తోమా అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. బిలీవింగ్ ఆమె. కనుక అలాంటి విశ్వాసాన్ని ఈ కడవరి దినాల్లో మరింతగా ప్రభు విశ్వాసుల వృద్ధిని పొందించునుగాక, విశ్వాస సంబంధమైన ఆ అభివృద్ధిని అనుగ్రహిస్తూ ఆ అభివృద్ధిలో ఉన్న ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో ప్రభు మెండుగా మీకు అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, పునరుద్ధానుడు అయిన తరువాత మీ అపోస్తుల్లో ఒకరైన తోమా గారు వారు చేసినటువంటి అవిధేయతను హెచ్చరిస్తూ గద్దిస్తూ అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండమని మీరు హెచ్చరించారయ్యా. అవునయ్యా, అవిశ్వాసం వల్ల మరి ప్రభువా ఎలీషా దినాల్లో విశ్వసించిన వారు కడుపు ఆకలి తీర్చబడిందయ్యా. విశ్వసించిన వారు కన్నుల ఎదుట ఆ విశ్వాస సంబంధమైన ఆశీర్వాదం ప్రజలు అనుభవించారు. నమ్మని వానికి శిక్ష విధించబడిందయ్యా. ఏదైతే దైవజన్ నోట మాట పలకబడిందో ఆ ప్రకారంగానే అద్భుతం చేస్తూ వచ్చావు. విశ్వాసాన్ని ఘనపరిచావు నాయన. అలాగే పేతురు గారు కూడా నాయన సముద్రం మీద పంచభూతముల మీద అధికారం కలిగిన వాడై మీ వలే నడవాలని ప్రయత్నించి చూడకూడని వాటి వైపు చూసి అవిశ్వాసం వల్ల కృంగిపోతూ అయ్యా పడిపోతున్నటువంటి సమయంలో మీరు బలపరిచారు, చేయి పట్టుకుని లేవనెత్తారయ్యా. మునిగిపోకుండా కాపాడుతూ వచ్చారు నాయన, గద్దించారయ్యా. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావని మీరు హెచ్చరించారయ్యా. అలాంటి అవిశ్వాసపు తలంపులు కానీ మా జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఎక్కడ కూడా అవిశ్వాసాన్ని చోటివ్వకుండా ఈ మాటలు విన్న నీ ప్రజల జీవితంలో అయ్యా విశ్వాస సంబంధమైన ధైర్యం వాళ్ళు కలుగు చేసి ఈ ప్రకృతి మీద అధికారం కలిగి ప్రకృతికి అతీతమైన శక్తి కలిగిన మేము మా ఆత్మీయ మార్గంలో ముందుకు వెళ్ళటానికి శక్తిని దయచేయి. అలాగే ప్రభువా, నిన్ను ఎరిగిన వారమై మా హృదయంలో నీకు చోటిస్తూ నేను స్తుతించేవారుగా మా హృదయాలు వెలుగుమయంగా మార్చుకునేటట్లుగా సహాయం చేయి. మా పితరులందరూ విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారయ్యా. అగ్నిబాణములు చల్లార్చారు ప్రభువా. యుద్ధములో పరాక్రమశాలులుగా మార్చబడ్డారని చక్కని లేఖనాన్ని జ్ఞాపకం చేశారు. అలాగున రాబోయే పరిస్థితులన్నింటిలో కూడా ధైర్యంగా నిలబడగలిగిన ఆ పరాక్రమము తత్వమును విశ్వాసము ద్వారా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటల ద్వారా విశ్వాస సంబంధమైన ధైర్యాన్ని, విశ్వాస సంబంధమైన శక్తిని, అభిషేకాన్ని, ఆశీర్వాదాలని ఈ కుటుంబాలకు దయచేసి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరట దీవించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ మాటలు విని విశ్వాసములో
బలపడుతున్న ప్రతి వారికి ఆయన కృప తోడై అంతము వరకు నడిపించునుగాక. ఆమేన్.